వీరు దుర్గా పసుపులేటి ఆంధ్ర రాజోలు దగ్గర నుంచి వచ్చారు. రాజోలు అంటే ఎక్కడ ఉన్నారమ్మా? పాలకొల్లు దగ్గర. అంటే యాక్చువల్గా ఇక్కడ నుంచి చాలా దూరము. 4 నెలల క్రితం చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు వచ్చారు. వాళ్ళ హస్బెండ్ పేరు సత్యనారాయణ గారు. ఇక ఇబ్బందులు అంటే చెప్పుకోలేని ఇబ్బందులు, టయానికి భోజనం చేయడానికి కూడా అవకాశం లేనంత అనుకోవాలి. మేడం చెప్తూ తలుచుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు అప్పుడు బాధలు. ఇప్పుడు సంతోషంతో ఏమో ఆనంద బాష్పాలు. చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు. చాలా అన్ని రకాలుగా మంచి జరిగింది. చాలా మంచి పొజిషన్కి వచ్చాము. ఇది వేళ అన్ని రకాలుగా మేడం కూడా మంచి వ్యాపార వ్యవహారం చేద్దాము, మళ్ళీ గురువుగారి ఆశీర్వాదం తీసుకుని ఒకసారి దానికి కూడా మంచి పేరు తీసుకుందాం అనుకుంటున్నారు. అమ్మ రాబోయే కాలం అద్భుతంగా ఉంటుందమ్మా. మీరు అనుకున్నవన్నీ కూడా వెళ్ళిపోతాయి నెమ్మది నెమ్మదిగా. దానికి కూడా ఇంకేం చేయాలని చెప్తానమ్మా. వ్యాపారానికి ఇచ్చే పేరు మంచి పేరు ఇస్తామమ్మా. ఇప్పుడు మిమ్మల్ని అడిగి ఏమేమి జరిగిందో ఎట్లా జరిగిందో మీరు చెప్పండి అమ్మా. ఎన్ని రోజుల క్రితం వచ్చారు? మీ పూర్తి పేరు ఏంటమ్మా? నా పేరు పసుపులేటి దుర్గ. అమ్మ దుర్గ గారు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నేను రాజుల నుంచి వచ్చానండి, ఆంధ్ర. అయితే మా వారికి జాబ్ పోయేదన్నమాట. జాబ్ పోతే అప్పుడు కేసులోకి వెళ్ళిపోయారు ఆయన. కేసులోకి వెళ్ళేటప్పటికి ఎలా అంటే మేము ఇంకా చనిపోదాము, పరుగు పోయింది, చనిపోదామన్న స్థితిలోకి వెళ్ళిపోయాము. అప్పుడు తిరుపతి కూడా వెళ్ళామాట. తిరుపతిలో ఒక రూమ్ తీసుకుని ఇద్దరం వెయిట్ చేసి ఇంకా చనిపోదాం అనేసి ఫోన్ చూస్తాం అన్నమాట. కూర్చుని ఫోన్ చూస్తామంటే మీ రీల్ వచ్చింది దాంట్లో, ఇన్స్టాగ్రామ్లో చూసి అదృష్టరత్నం సరే ఒకసారి చూద్దాము ఏమైతే అయిందనేసి నేను మెళ్ళ తాడు అమ్మేసి చైను అమ్మేసి నేను మరుసటి రోజుని ఇక్కడికి వచ్చామన్నమాట. నేను ధరించిన కొన్ని రోజులకి కేసు అయితే వెనక్కి వెళ్ళిపోయింది, ప్రాబ్లం సాల్వ్ అయింది. మా ఇంట్లో రూపాయి లేని పరిస్థితి. ఆ టైంలో నేను ఇప్పుడు మాకు తినడానికి అన్ని దగ్గరికి వస్తున్నాయి, డబ్బు దగ్గర నుండి తినడానికి అన్ని అందుబాటులోకి అన్ని మంచి జరుగుతున్నాయి అన్నమాట. లేదు అనడానికి లేదు, టయానికి మన దగ్గర టయానికి లేకపోయినా ఆ టయానికి ప్రతిదీ అందుతుంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నేను బ్యూటిషియన్ నేర్చుకున్నాను ఇప్పుడు వచ్చాక సార్. ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయినాయి సార్. నేనైతే నమ్ముతున్నాను సార్, అదృష్టరత్నాన్ని. అమ్మ అద్భుతంగా ఉందమ్మా సార్, అద్భుతం సార్. లైఫ్ ఇస్ గుడ్. మీరు అనుకున్న దానికంటే ఇంకా రాబోయే కాలం ఇంకా చాలా బాగుంటుందమ్మా. మీరు మీ వెనకాల ఉండేవాళ్ళు, మీరంటే ఇష్టపడేవాళ్ళు, మీకు దండం పెట్టేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ రోజు నుంచి బాగుపడతారమ్మా. మీకు వ్యతిరేకం చేసేవాళ్ళు, మీ గురించి చెడుగా అనుకునేవాళ్ళు, మీకు మీ కుటుంబానికి మీరంటే ఇష్టపడిన వాళ్ళు, మీకు సంబంధించిన ఏ విషయంలోనైనా చెడ్డ చేద్దాం అనుకుంటే అమ్మవారు వాళ్ళ యొక్క రక్తాన్ని పీల్చేస్తాము. వారికి 100 సింహం తలలు ఉంటుంది. మిమ్మల్ని మాత్రం కంటికి రెప్పలాగా కాపాడుకుంటుంది. మీకు ఎలాంటి ఇబ్బంది రావటము, ఎలాంటి టెన్షను అసలు కొద్ది కూడా ఒప్పుకోదు ఆవిడ. ఇప్పుడు చాలా విపరీతమైన ప్రేమ ఆవిడకి, విపరీతమైన కోపం. మీ శత్రువులు అంటే కోపం. మీరు చెడ్డ చేసినా రైట్ చేసినా మిమ్మల్నే కాపాడుద్ది ఆవిడ. మీ శత్రువులు వాళ్ళు మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా ఆవిడకి సంబంధమే లేదు. మీకు అనుకూలంగా ఉండాలి, మీకు దండం పెట్టాలి, మీకు వెనకాల తిరగాలి, అంతే. అన్ని రకాలుగా మంచి జరుగుద్దమ్మా. మీకు షాపుకి కూడా పేరిస్తారు. కొద్దిగా చిన్న చిన్నవి కాకుండా మీ ఏరియాలో ఎవరి ఇంట్లో ఏ పెళ్లి జరిగినా మీకు 5 లక్షలు బిల్లు రావాలి అట్లా అనుకోండి. రోజుకు ఒక 5 లక్షలు 10 లక్షలు రావాలనుకోండి. దానికి మంత్రం ఏం చేయాలి అన్ని వివరంగా ఇస్తానమ్మా. మీరు అనుకున్న దానికంటే కూడా 100 రెట్లు 1000 రెట్లు మంచిపోయిపోతుంది. శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్. ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం సౌహ కయే ఇలహీం హస్తకలహీం సకలహీం అదృష్ట మహాలక్ష్మియే మమ సర్వ ఐశ్వర్యమానందం ఆహ్లాదం శీఘ్రం మచ్చరి మహాత్మ మహోత్సవ ధన భూ స్వర్ణ లాభం తక్షణం దేహి ప్రేక్ష స్వాహ. శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్. మేడం ఇటు తిరిగి దమ్ ఇటు వచ్చి ఫోటో తీయమ్మా. రండి ఇటు చూడమ్మా. చెప్పండి మీ పేరు. శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్. అమ్మా